నాతో చెప్పకుండా ఈ ఊరు రావద్దని చెప్పేనా లేదా? మరి ఎందుకు వచ్చావురా? మీ అమ్మ చచ్చిపోయిందా? ఇదిగో ఈ రోజు వీడిని కొట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. ఇప్పుడే వెళ్తారా? చెప్పరా చెప్పరా, లేదంటే మీ నాన్న కొట్టి చంపేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నాన్న. ఇంతకు ముందు ఎప్పుడు డాన్స్ చేయలేదు, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. షర్ట్ ఇవ్వరా, అందుకే సంతోషంతో ఇంకెప్పుడు డాన్స్ చేయండి నాన్న. కారెక్కరా. ఇదిగోరా షర్ట్. సార్ 5గురికి ఒకే చోట ఉద్యోగం రావడంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను సార్. వాడిని ఏమనకండి. ఎవరది? ఈశ్వరయ్య. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. తాటి చెట్లా ఎదిగిపోయావు. ఈశ్వర్, అక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి చేసుకోరా అంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడే. స్వామి, నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి. ఆపాలి. ఏంట్రా నువ్వనేది? అదేనమ్మా, దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ విషయంలోనైనా ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోమ్మా. ఈ పెళ్లి జరగకూడదని గట్టిగా అరిచి చెప్పమ్మా ప్లీజ్. మీ నాన్న దగ్గర నేను నోరు విప్పిందే లేదు. ఇంకా గట్టిగా ఎలా చెప్పగలనరా? ఇదంతా మీ మేనత్త వల్లే వచ్చింది. చదువు పూర్తయిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని తొందరగా ముహూర్తాలు పెట్టించారు. చెల్లెల మీదున్న ప్రేమతో మీ నాన్న కూడా మాటిచ్చేశారు. ఆయన మాట ఇచ్చారని నేను బలబల తన చెల్లెల కూతురు కట్టబెట్టాలనుకుంటే పశువులు గానే బొప్పడదుగా. ఇంజనీరింగ్ ఎందుకు చదివించడం? పల్లెటూరు రైతులు కట్టబెట్టారు. గట్టిగా మాట్లాడుకురా, అని వింటే చంపేస్తారు. నీకు భయంగా ఉంటే నేను చెప్తాను. రేయ్, ఇప్పుడు గనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడతారా? ఊళ్ళో వాళ్ళు మంచిగా మాట్లాడితే చాలు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా? ఇంతవరకు ఆయన